హాయ్ ఫ్రెండ్స్, నేనైతే సీఎంఆర్ సెంటర్కి వచ్చా. డాడీనైతే పీకేసిన ఎందుకంటే ఇక్కడ గేమ్స్ ఉన్నాయి. ఫస్ట్ గేమ్ అయితే ఆడుతున్నాం. ఇక్కడైతే 100 రూపీస్ కేటరింగ్స్ అంట. దీంట్లో ఒక రింగ్ పడ్డది, మొత్తం రింగ్స్ అన్నీ పడిపోయినాయి. ఇంకా 100 రూపీస్ ఇచ్చి ఎవరైనా 5 రూపీస్ పెన్ కొనుక్కుంటే ట్రిక్. ఇదైతే నాకు చాలా భయం వేస్తుంది. జుయ్యమని వెళ్ళిపోతుంది, ఎంత భయం వేస్తుందో. పైన అయితే గేమ్స్ ఉన్నాయి. గేమ్స్కి వెళ్ళిపోయా. ఫస్ట్ ఇక్కడ గేమ్స్ అన్నీ వేరే చూడండి. గేమ్ అయితే టెడ్డీ బేర్. ఈ టెడ్డీ బేర్లో 70 రూపీస్ ఇస్తే ఒక టెడ్డీ ఇస్తుందంట. ఇంకా హ్యాంగ్ అని అలా ఇటు ఇటు అటు మూవ్ చేయాలి. కానీ టెడ్డీ బేర్ని పట్టుకున్నట్టే పట్టుకుని అక్కడే వదిలేసింది. ఇంకా ఎవరైనా వచ్చినప్పుడు ఫీల్ అవుతారు కదా ఫ్రెండ్స్. ఇదైతే 70 రూపీస్. నెక్స్ట్ గేమ్ అయితే కిచెన్స్. నాకైతే కిచెన్ గేమ్ అంటే ఇష్టం. ఇక్కడైతే ఇదైతే 60 రూపీస్. ఇక్కడైతే కిచెన్ వచ్చినప్పుడు డ్రాప్ చేసేయాలి. ఇక్కడైతే నాకు కిచెన్ వచ్చింది. కిచెన్ పేరు అయితే జై శ్రీరామ్. నాకైతే బాగా నచ్చేసింది. జై శ్రీరామ్ అనే పేరుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఇలా గుర్రం తిరిగే చూసా, కానీ నాకు ఎక్కాలనిపించింది ఫ్రెండ్స్. కానీ వాళ్ళు ఏం చెప్పారు 6 ఇయర్స్ వరకు అండ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే బండి ఎక్కాను ఫ్రెండ్స్. నాకైతే చాలా భయం వేసేసి ఏదో తేడాగా ఉందేంటి. అయితే మా మమ్మీ నాకు చాక్లెట్ పెట్టారు. నాకైతే చాలా నచ్చేసింది. నెక్స్ట్ అలా విండో బయట నుంచి చూస్తుంటే ఒకటి కనిపించింది ఫ్రెండ్స్. పార్క్ అయితే వచ్చేసాం. ఈ పార్క్లో ఎక్కే జారుడు బిల్ల కనిపించింది ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కే ఏం చెప్పారంటే చెప్పులు ఇప్పాలంట. ఇప్పలేక అయిపోయింది ఫ్రెండ్స్. అక్కడి నుంచి ఇదైతే ఎక్కాలి, ఇంకా చెప్పులు ఇప్పాలి కదా. అలా పాడేసారు ఫ్రెండ్స్. ఎక్కడ పడితే ఇంకేం చేస్తాం, పాడాక అలా 2 చెప్పులు పడేసాను ఫ్రెండ్స్. ఇదైతే జాయిగా ఎక్కేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇటెల్లా అటెల్లా అని పెద్ద కన్ఫ్యూజన్ చేసింది ఫ్రెండ్స్. ఫస్ట్ వెళ్దామని ఇటు వెళ్ళా ఫ్రెండ్స్. ఇదైతే సో ఇయ్యమని ఏమీ జారట్లేదు ఫ్రెండ్స్. కొత్త జారుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ వెళ్దాం అనుకుని ఇటు వచ్చేసాం. ఇటు కూడా కూర్చోమని జారుతుంది అంతే ఫ్రెండ్స్. నేను ఒక్కసారి ఆడేసారి రిపీట్కి. డాడీ ఏం చెప్పారంటే ఇది టికెట్ అంటే వచ్చారు. ఫస్ట్ ఏమైనా ఫ్రీ అన్నారు, నెక్స్ట్ ఏమో టికెట్ అంట. ఇంకేం చేద్దాం, దూకేద్దాం అనుకున్నాడు. అప్పటికి ఎంత భయం వేసిందో. మా సాయన్నయ్య వచ్చి నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళాడు దూకేద్దాం అనుకుంటే. అయితే కార్ గేమ్కి అయితే వచ్చా. వీళ్ళు ఏం చెప్పారంటే డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు కదా. ఇంకా నా మొహానికి డ్రైవింగ్ వచ్చా. ఇది ఏందో చేస్తున్నారు. ఇదేంటో రాకెట్ లాగా ఉంది. ఇది పైకి కిందకి దిగుతుంది. ఇది గనక ఎక్కారంటే నా ప్రాణం పైకే పోతుంది. ఇందాక మీరు బండి చూసారు కదా, ఉంటుంది మనతో ముచ్చటి. ఇంకెక్కిననుకో ఇంకా పెద్ద ముచ్చటి. బుజ్జి ట్రైన్ చూడండి ఎంత క్యూట్గా. ఈ ట్రైన్ ఎక్కుదాం అనుకుంటే ట్రైన్ మేనేజర్ లేరు. ఈ ట్రైన్కి ఎందుకు మేనేజర్? ఇంకా ఈ ట్రైన్లో జర్నీ చేసేస్తున్నా జర్నీ. ఇంకా ఈ ట్రైన్ ఎంత స్లోగా తిరుగుతుందండి. ఇదైతే ఉయ్యాల్లాగా ఉంది, భలే బాగుంది ఉయ్యాల్లాగా. కానీ నేను ఎక్కలేదు ఎందుకంటే ఇది ఫాస్ట్గా తిరిగేస్తుందంట. ఇదేదో నాకేం తెలుసు, ఇలాగ బాగుంది. ఇదైతే బెలూన్ గేమ్. నాకైతే పగలగొట్టాలని ఉంది, కానీ ఆ గన్నుని చూసి ఇంకా పగలగొట్టలేపోయా. ఇంకా దారిలో ఆకలి దించేస్తుందని రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఈ రెస్టారెంట్లో ప్లేట్స్ బకెట్స్ ఎంత బాగున్నాయో చూడండి. ఇంకా తినేసలే వెళ్ళిపోతుంటే దారిలో గార్డెన్ లాగా అనిపించింది. అక్కడ వెళ్ళిపోయాం. బాయ్ ఫ్రెండ్స్.